ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని విమర్శించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో ఇప్పటివరకు 24% ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారన్నారు. త్వరలోనే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలని సందర్శిస్తామన్నారు. 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డా మీరు సగం కూడా కొనుగోలు చేయనట్లే కదా. ఏ రకంగా మీరు 80% కొనుగోలు చేశామని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు గణాంకాలు చెప్తా ఉన్నాయి, మీరు కేవలం 24% మాత్రమే కొనుగోలు చేసినట్టుగా. మరి ఈరోజు కొనుగోలు కేంద్రాలకు మేము పర్యటిస్తాం. ముఖ్యమంత్రి గారు మరి మీరు వచ్చి 80% కొనుగోలు జరిగినట్లు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు గోసపడతా ఉన్నాడు కాబట్టి, రైతు గోసపడుతుంది కాబట్టి బీజేపీ భరోసా ఇవ్వడానికి మేము సోమవారం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలము రాష్ట్రంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాలు పర్యటిస్తాం. ముందు 3 రోజుల పాటు మా పర్యటన రేపు ప్రకటించబోతున్నాం.